హలో హాయ్ గాయ్స్, రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లోకి అయితే మన దగ్గర నుంచి 2 ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నియో హీలియోస్ కంపెనీ యొక్క లైట్ అండి. దీని మోడల్ నెంబర్ చూసుకున్నట్టయితే XP 1200. మన 3 ఫీట్ ట్యాంక్ నేను యూజ్ చేస్తుంది వచ్చి XP 800. ఇది 4 ఫీట్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తారు. 64 వోల్టేజ్తో అయితే ఇదైతే వస్తుంది. సో ప్లాంటెడ్ ట్యాంక్ అనేది వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి నన్ను లైట్ అనేది అడిగితే నేను ఇదైతే సజెస్ట్ చేశాను. సో నియో హీలియోస్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ఇదిగోండి మనం యూజ్ చేస్తున్నటువంటి 3 ఫీట్ ట్యాంక్ యొక్క నియో హీలియోస్ లైట్ ఇది. సో మీరు లోపల గమనించవచ్చు ప్లాంట్ గ్రోత్ అనేది ఎంత బాగుందో. సో కంప్లీట్లీ అన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఈ లైటింగ్లో అయితే బాగా అయితే గ్రో అవుతున్నాయి. మనకు మంచి బడ్జెట్లో అయితే ఉంది. ఇది అయితే సేమ్ ఇదే లెంత్ ఉన్నటువంటి లైటు చీరోస్ కంపెనీలో నేనైతే సెర్చ్ చేశాను. ఆల్మోస్ట్ 25,000 రూపీస్ అయితే ఉంది. దాని పర్ఫార్మెన్స్ దాని రేటుకి తగ్గట్టే ఉంటుంది కాబట్టి సో మనం దాన్ని అయితే కంపేర్ చేయకూడదు. జస్ట్ మీకు ప్రైజింగ్ అనేది వేరియేషన్ చూపించడం కోసం చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి నేను యూజ్ చేస్తున్నటువంటి హ్యాంగ్ ఆన్ బ్యాక్ క్యానిస్టర్ ఫిల్టర్ అనమాట. సో మనం 3 ఫీట్ ట్యాంక్ కాబట్టి నేనైతే ఇది పెట్టి అయితే మేనేజ్ చేస్తున్నాను. సో బాగానే ఉంది, పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. నేను వీక్లీ ట్వైస్ వాటర్ చేంజ్ చేస్తాను కాబట్టి. వీళ్ళు 4 ఫీట్ ట్యాంకే చేస్తున్నారు కాబట్టి సజెస్ట్ చేసింది వచ్చేసరికి సన్సన్ ఈ క్యానిస్టర్ ఫిల్టర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఎక్కువ కెపాసిటీతోనే ఉంటుందండి. 4 లేయర్ ఆఫ్ ఛాంబర్స్తో అయితే వస్తుంది కంప్లీట్గా. ఈ ఫిల్టర్ అనేది తెప్పించడం ఇది 3rd టైం అనమాట. సో ఇందులో వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే దీని యొక్క పంప్ పవర్ అనేది 55 వాట్స్ అయితే ఇచ్చారు. అవుట్పుట్ మనకి 2000 లీటర్స్ పర్ అవర్ అయితే ఫిల్టరేషన్ అయితే ఇదైతే చేసుకుంటుంది. సో ఒకసారి మీకు క్లియర్గా ప్రాపర్గా ఉండడం కోసం నేనైతే తీసి చూపిస్తాను. దానికన్నా ముందు ఇదిగోండి, ఈ లైట్ అనేది అసలు వచ్చిన తర్వాత మనం వర్కింగ్లో ఉన్నది పంపుతున్నామా లేదా అనేది మన సబ్స్క్రైబర్కి క్లియర్గా ఉండడం కోసం నేనైతే ఇప్పుడు లైట్ అనేది ఆన్ చేసి చూపించబోతున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా మంచి బ్రైట్నెస్ అనేది అయితే ఇస్తుందన్నమాట. సో ఇంత బ్రైట్నెస్ ఉండడం వల్ల మనకి ప్లాంట్ అనేది ఈజీగా అది ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ చేసుకొని గ్రో అవుతాక అయితే యూజ్ అవుతుంది. సో మీరు అలా అని చెప్పి నార్మల్ లైట్ తీసుకెళ్ళి పెడితే ఆల్గే ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ లైట్ కాబట్టి వాడు దీని మీద అంతా కూడా స్టడీ చేసి దీన్ని అయితే డిజైన్ చేస్తాడు. సో ఈ లైట్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీకు ఎక్కువ ఆల్గే కంప్లైంట్స్ ఉండవు. అదేవిధంగా ఇది మనం పైన పెట్టుకోవడం కోసం మనకి గైడర్స్ అయితే ఇస్తాడు, క్లిప్స్. సో నేను ఆల్రెడీ ఇదిగోండి యూజ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం సెట్ అంతా కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి లైట్ అనేది నేను నీట్గా థర్మాకోల్ ప్యాకింగ్ అయితే చేయబోతున్నాను. అంటే ఈ లైట్ యొక్క కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ తీసుకున్న వాళ్ళు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లము కంప్లైంట్ ఉండకూడదు కాబట్టి నేను తరువుగా చెక్ చేసి పంపిస్తున్నాను. కాకపోతే దీన్ని మధ్యలో ఎవరైతే ట్రాన్స్పోర్ట్లో హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మనకి ప్రాబ్లం అవుతుందన్నమాట. సో దాని గురించే ఇంకా నేనైతే కంప్లీట్గా మంచిగా అయితే ప్యాక్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు క్యానిస్టర్ ఫిల్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. ముందుగా మనం దీని బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఫిల్టర్ అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. సింపుల్గా ఎలా ఉందంటే ఒక బిగ్ సైజు డస్ట్బిన్ లాగా అయితే ఉంది. సో ఇలా అంటున్నానని ఏమనుకోకండి, దాని స్ట్రక్చర్ అలా ఉంది చూడడానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు 4 సైడ్స్ కూడా లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో ఒకటి ఇచ్చాడు కదా, ఇదేమో పైకి కిందకి ఆడుతుంది. ఇది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫిల్టర్ క్లీన్ చేసుకుంటామో ఫస్ట్ ఆన్ చేయకముందే ప్రైమింగ్ చేసుకోవాలి. ఇది పంప్ అనమాట, ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ అనేది సైకిల్ అయితే అవుతుంది. సో చుట్టూరు ఉన్నటువంటి ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మాత్రం మనం చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలన్నమాట. ఎక్కడ బ్రేక్ అయినా ఏమైనా కానీ తర్వాత వచ్చి లీకేజెస్ ప్రాబ్లమ్స్ అయితే మనం తట్టుకోలేము. సో ఇంకో మెయిన్ పాయింట్ ఉందండి, ఈ హెడ్ అనేది మీకు ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను ఆ మెయిన్ పాయింట్ ఏంటి అనేది. సో మనమైతే మొత్తానికి ఇదిగోండి హెడ్ అయితే నేనైతే మొత్తం కంప్లీట్లీ తీసేసాను, పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా, హెడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మనకి కంప్లీట్ మోటార్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం ఈ హెడ్లోనే ఉంటుంది. ఇదిగోండి మెయిన్ పాయింట్ ఇదనమాట. ఇది వచ్చేసరికి ఓరింగ్ అని అయితే పిలుస్తారు. ఈ ఓరింగ్ ఎప్పుడైతే మనకి బాగుంటుందో అప్పటి వరకు ఎటువంటి లీకేజ్ కంప్లైంట్ ఉండదు ఈ ఫిల్టర్ నుంచి. ఎప్పుడైతే పొరపాటుని ఓరింగ్ డ్యామేజ్ అయినా కట్ అయినా కానీ మనకు వాటర్ అనేది కంప్లీట్లీ అవుట్ఫ్లో అయితే అయిపోతుంది. మీరు ఇంట్లో లేకపోతే ఇన్ కేస్ మీ ట్యాంక్ అంతా కూడా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇది మెయిన్గా చూసుకోవాలి ఈ ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు అయితే. సో ఇందులో వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అనేసి. సో ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ విత్ సమ్ వూల్ కాటన్ టైప్ అయితే ఇచ్చారు ప్యాడ్స్ అనేవి. సో మొత్తం ఇందులో ఉన్నటువంటి అన్ని ప్యాడ్స్ కూడా మనం అయితే ట్రేస్ అనేవి సపరేట్గా అయితే బయటకు తీసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా,
మీరు క్లియర్గా చూడొచ్చు, మొత్తం 4 ట్రేలు అయితే వచ్చినాయి. అండ్ లోపల వచ్చేసరికి ఎంటీ స్పేస్, ఇంకా లోపల ఏ మోటార్స్ ఉండవు. మొత్తం మోటార్ సిస్టమ్ అంతా ఈ హెడ్లోనే వస్తుంది. ఇందులోనే యూవీ సిస్టమ్ ఉంటుంది, కానీ సబ్స్క్రైబర్ యూవీ సిస్టమ్ ఉన్నది వద్దనేసి చెప్పారు. సో అందుకనే అది తీసుకున్నాను. ఇందులో వేసుకోవడం కోసం బయోఫిల్టర్ మీడియా, సెరామిక్ రింగ్స్, అదేవిధంగా లావా రాక్ చిప్స్ అయితే తెప్పించాను అనమాట. సో ఇవైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే తెప్పించాను. వాళ్ళు 1 by 1 ఛాంబర్ వైజ్ అయితే ఇందులో వేసుకుంటారు. హెడ్ కూడా నేనైతే వర్కింగ్ అనేది చెక్ చేశాను, బాగానే వర్కింగ్లో ఉంది. సో అందుకనేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను రీఅరేంజ్ అయితే చేసేసుకుంటున్నాను. ముందు ఎలా పెట్టామో యాసిస్ అలాగే పెట్టి, ఇదిగోండి ఈ బబుల్ ర్యాపర్తో అయితే ర్యాపింగ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఇందులో మనకి దీనికి సంబంధించినటువంటి పార్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు అండ్ ఈ ఓపెన్ క్లోజ్ వాల్స్ ఇవన్నీ కూడా ఇందులో అయితే వస్తాయి. కంప్లీట్ సెట్ ఇది. సో ఈ సెట్ని కూడా ఇంకా దీంతో పాటు కలిపి కంబైన్డ్గా ప్యాక్ చేసి అయితే నేను పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఎలా పెట్టకుండా నేను ఎక్స్ట్రా ఇంకో కార్టూన్ బాక్స్ తీసుకుని అందులో పెట్టి మళ్ళీ రీప్యాక్ అయితే చేస్తున్నాను. సో ఎవరికన్నా ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ లాంటివి కావాలి అంటే కనుక తప్పకుండా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తాను, అది కూడా ఆన్లైన్ మీద తక్కువ ప్రైస్కి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.